ఏంట పండగ నుంచి తొందరగా వచ్చినావు ఈరోజు? తొందరగానే వచ్చిండ్రు. ఆ గింజలు నూరుకున్నావని. ఏం గింజలు తాత? కూర్చుంటాను. ఆ గింజలు పట్టుకురా పర, నేను చెప్తా. వచ్చిన కుర్చీ మీద గింజని అందుకో అయ్యాడు మన. సరే, ఇవి ఏం గింజలు తాత ఇట్లున్నాయి? ఇవి అవి ఉత్తరేని గింజలు. నువ్వు చూడలేదు ఎప్పుడు? ఉత్తరేని గింజలా? అవునవును, చూసినా గానీ గుర్తుపట్టలే అంత. ఇవి పోయాలా ఇందులో? పోయారా? ఇవి పొడి నూరుకొని తాగాలరా. గింజల పొడా? ఎందుకు ఏం పని చేస్తుంది గింజల? వర్షములకు పక్క పని చేస్తాయి ఇవి. గింజల పొడా ఏం చేసుడు? అయితే దీన్ని ఎట్లా చేయాలంటే, ఇప్పుడు రెండోసారి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయా? అవును. అందులో ఇప్పుడు పొడి నూరుకోవాలి. దీన్ని మెత్తగా నూరుకొని ఇట్లా చిటికెలా పట్టాలి. ఇట్లా పట్టి ఇప్పుడు ఒక గ్లాస్ అంతా నంపుకోవాలి. ఈ రెండోసారి కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు నంపుకొని ఇట్లా పట్టి అందులో వేసుకోవాలి. చెంచుతో కలుపుకొని పరిగడపన తాగాలి. తాగితే ఈ అర్చమూలలు తగ్గింపు అవుతాయి. ఎందుకు తాత ఇంతే? అంటే ఎక్కువ అయితే కొంచెం కడుపులో దేవేసినట్టు అవుతుంది. ఇది ఎక్కువ కావద్దు. అందుకే చిటికెడు ఎంత చిటికెలా ఇట్లా పడతామా? ఇట్లా పడితే గిన్నె పట్టింది చాలు. అది బాగానే మనకు అనిపిస్తుంది, కానీ అది సరిపోతుంది. ఎక్కువ వేయద్దు. ఉత్తరేని గింజలు ఉత్తరేని గింజలు. తాత మరి పొడి ఎన్ని రోజులు వాడాలి? ఇది నెల రోజులు వాడాలరా. నెల రోజులు ఖచ్చితంగా వాడాలా? ఖచ్చితంగా నెల రోజులు వాడాలి. అవునా? మరి పథ్యం ఏమన్నా ఉంటదా? పథ్యం ఉంటదిరా. ఏంటి పథ్యం అంటే? దీనికి చింత పులుసు వాడద్దు. ఈ నీసు వస్తువులు అనేటివి ఏం ముట్టద్దు ఆ నెల రోజులు. ఒక నెల రోజులే? ఒక్క నెల రోజులు తర్వాత తినచ్చు. ఈ నెల రోజులలో తగ్గింపు అయిపోతాయి కదా. అవును. ఇక నెల రోజుల తర్వాత మనం ఏదైనా తినచ్చు. కానీ నెల రోజులు మాత్రం చింత పులుసు తినొద్దు, నీసు వస్తువులు ఏది ముట్టద్దు ఇక. అవునా? ఇవి అందరికి ఇప్పుడు సిటీలో ఇట్లా దొరకవు కదా తాత? దొరకపోతే మనం పంపిద్దాం వాళ్ళకు. అయితే కావాలనుకుంటే మెసేజ్ చేస్తే మేము పంపిద్దాం. హర్షములలో తగ్గుతాయి. ఫైల్స్ అంటారు. ఫైల్స్ అంటారు. బాగానే పనిచేస్తుంది. బాగా పనిచేస్తారు ఇది.